ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. రామ్జీ గ్యాంగ్, పార్దీ గ్యాంగ్, తపచ్చా గ్యాంగ్, చెడ్డీ గ్యాంగ్ పలు రాష్ట్రాల పేరు మోసిన రోజు చోరీలలో చెయ్యి తిరిగిన ముఠాలో ఇందులో పార్దీ గ్యాంగ్ విజయనగరంలో దిగింది. విజయనగరంలో ప్రదీప్ నగర్ లో జడ్పీ చైర్మన్ ఇంటి సమీపంలో వైఎస్ఆర్ నగర్ లో తమ చేతివాటం చూపించింది. 4 ఇళ్లలో ముఖాలకు ముసుగులేసుకుని దొంగతనాలకు పాటుపడ్డారు. ఈ దొంగతనాలు పార్దీ గ్యాంగ్ పని అని అనుమానంగా ఉందన్నారు 1 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్. ఈ విజయనగరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వైఎస్ఆర్ కాలనీలోని నిన్నటి దినము గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి ఇంట్లోకి చొరబడి దొంగతనం చేయడం జరిగిందండి. ఇందులోని భాగంగా ఎవరైతే ఇంటి పైన మేడ మీద నిద్రిస్తూ కింద లాక్ చేసి పడుకున్నారో, తర్వాత వేరే ఇంట్లోకి వెళ్ళి పడుకున్నారో, ఇలాగా నలుగురు ఇళ్ళ మీద దొంగతనం జరిగింది. దాంట్లో భాగంగా ఆ 4 ఇళ్లలోని 3.5 తులాల బంగారం, కొన్ని వెండి సామాన్లు, సుమారు 1,40,000 రూపాయల క్యాష్ దొంగతనం జరిగింది. ఇందులో ఈ దొంగతనంలోని 3 అనుమానితులు నేరం చేసినట్లుగా మేము గుర్తించడం జరిగింది. వీళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ నేరాలకి పాల్పడ్డారు. పార్టీ గ్యాంగ్ కానీ లేకపోతే తార్ గ్యాంగ్ కానీ చేసినట్లుగా మేము భావిస్తున్నాము. ఈ వీడియో ఫుటేజెస్ తర్వాత ఇవన్నీ కూడా అందరికీ కూడా రిలీజ్ చేస్తున్నాము. దయచేసి ఎవరైనా కూడా ఇంట్లోని విలువైన వస్తువులు బంగారం పెట్టుకుని లాక్ చేసుకుని ఇతర ప్రాంతాలకు వెళ్తే మాకు ముందుగా సమాచారం ఇవ్వాలని, మేడ మీద నిద్రించినట్లయితే కనీసం ఒక్క వ్యక్తి లేదా ఇద్దరు వ్యక్తులైనా ఇంట్లో ఉండాలని చెప్పి ప్రజలందరికీ కోరుతున్నాము. ఇంట్లో ఎవరైనా లాక్ చేసుకుని వెళ్తే పోలీసు వారికి ముందస్తు సమాచారం ఇస్తే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది మేము అక్కడ సీసీ కెమెరాని పెడతాము. ఎవరైనా అనుమానితులు వచ్చి నేరం చేసినట్లయితే మాకు అలర్ట్నెస్ వస్తుంది. అలర్ట్నెస్ వచ్చిన వెంటనే మేము ఇమీడియట్గా దగ్గరలో ఉన్న గస్తీ తిరుగుతున్న కానిస్టేబుల్స్ కానీ సిబ్బంది కానీ వెళ్ళి వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి కానీ లేకపోతే నేరం జరగకుండా నివారించడానికి అవకాశం ఉంటుందని మీడియా సోదరులకి తెలుపుకుంటున్నాం. అంటే పార్టీ గ్యాంగ్ దిగి అంటారా? అది పార్టీ గ్యాంగ్ అని కన్ఫర్మ్గా చెప్పలేము. ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తులోని కొద్ది రోజుల్లో తెలియవస్తుంది. అంటే ఎంఓ బట్టి ఎలా చెప్పగలుగుతున్నారు? ఇది మోడస్ ఆపరెండి పార్టీ గ్యాంగ్ ఒకటే కాదండి, వేరే గ్యాంగ్లు కూడా జరుగుతుంది. కాకపోతే వాళ్ళు అందరూ కూడా వాళ్ళ ఫేస్ని మాస్క్తో కవర్ చేసుకుని ఒక వైట్ క్లాత్ అనేది బాడీ మీద కవర్ చేసుకుని వచ్చారు. జనరల్గా యూజువల్గా ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఇలాంటి గ్యాంగ్స్ ఏంటంటే స్టోన్స్ కూడా క్యారీ చేస్తారు. ఎవరైనా గట్టిగా క్వశ్చన్ చేస్తే వాళ్ళ మీద అటాక్ కూడా చేస్తారు. మాకున్న వీడియో ఫుటేజ్ని బట్టి ఆ పార్టీ గ్యాంగ్ అనుకుంటున్నాము. లేకపోతే అది కానీ లేకపోతే ఇంకో గ్యాంగ్ కానీ అయి ఉండొచ్చు. కొద్ది రోజుల్లో మేము వివరాలన్నీ కూడా వెల్లడిస్తాం. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.